హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్గా ఒక సిరీస్ని రన్ చేస్తున్నాం కదా. దాని రిలేటెడ్గా ఆల్రెడీ 4 వీడియోస్ని రికార్డ్ చేశాను. వాటి రిలేటెడ్గా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఉంటే #డే ట్రేడర్ తెలుగు అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అనగానే హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ అడిగారు. ఫర్దర్గా ఉన్న కాన్సెప్ట్స్ని మాట్లాడుకునే ముందు ఆ క్వశ్చన్స్ని కూడా అడ్రస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనిపించి ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ చూశాను అండ్ ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ని పర్సనల్గా చూసి వాటిలోంచి కామన్గా ఎక్కువ శాతం అడిగిన క్వశ్చన్స్ ఏవి, అందులో ఏవి చెప్తే ఎక్కువ మందికి అడ్వాంటేజ్ ఉంటుందని కొన్ని క్వశ్చన్స్ని సెలెక్ట్ చేశాను. అండ్ ఈవెన్ ఆ క్వశ్చన్స్ నుంచి కూడా ఎక్కువ కంటెంట్ ఉన్న క్వశ్చన్స్, లైక్ ఒకే ఒక్క క్వశ్చన్లో చాలా ఎక్కువ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అనేటివి డెడికేటెడ్ వీడియోగా చేస్తాను. లైక్ లైవ్ ట్రేడింగ్ అడిగారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని ఎలా లైవ్ ట్రేడ్ చేయాలని, ఫ్యూచర్స్ బెస్టా ఆప్షన్స్ బెస్టా, ఏది మనం ట్రేడింగ్కి సెలెక్ట్ చేసుకోవాలని అడిగారు. అలాగే తక్కువ క్యాపిటల్ ఉన్నా సరే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని ఎలా ట్రేడ్ చేయాలి, దానికి ఉన్న ట్రిక్స్ ఏంటి, అసలు తక్కువ క్యాపిటల్ ఉంటే ఎఫ్ఎన్ఓ చేయడం కరెక్టా కాదా అని కూడా అడిగారు. ఇవన్నీ కూడా ఇండివిజువల్గా మాట్లాడితే పెద్ద కాన్సెప్ట్సే కాబట్టి వాటిని డెడికేటెడ్గా చేస్తాను. బట్ ఈ వీడియోలో ఎఫ్ఎన్ఓ రిలేటెడ్గా మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. సో ఆల్రెడీ మన సిరీస్లో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్ వీడియోస్ చూసిన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు ఆ సిరీస్ని అసలు చూడకుండా ఇదే డైరెక్ట్గా చూస్తుంటే డెఫినెట్లీ ఆ సిరీస్ని వాచ్ చేయమని నా సజెషన్. అలాగే టాప్ రైట్ కార్నర్లో కార్డ్స్ సెక్షన్లో కూడా నేను ఇస్తున్నాను. ఈ వీడియోలో నా బేసిక్ క్వశ్చన్స్ అండ్ వాటికి ఆన్సర్స్ తెలుసుకున్న తర్వాత ఆ వీడియోస్ని స్టార్ట్ చేయండి చూడడం. ఏ క్వశ్చన్ ఎక్కడెక్కడ ఉందనేది కింద మీకు టైం లైన్లో టైం స్టాంప్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు చూస్తున్న దగ్గరే మీరు ఏ క్వశ్చన్ని చూస్తున్నారనేది కూడా మీకు అర్థమవుతుంది. బట్ ముందుగానే ఏ క్వశ్చన్ ఏ టైం లైన్లో ఉందని చెప్పడానికి క్వశ్చన్ విత్ టైంను కూడా ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్స్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేసే కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుందనుకోనే నేను ఈ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేశాను. ఈవెన్ కొన్నిటిని నేను ప్రీవియస్ వీడియోస్లో ఆన్సర్ చేశాను, బట్ స్టిల్ అడుగుతున్నారంటే ఇంకెవరికైనా కూడా ఇలాంటి డౌట్సే ఉన్నాయేమో, ఇంకొకసారి చెప్తే అర్థమవుతుంది కదా అని చెప్పి వీటిని సెలెక్ట్ చేశాను. అండ్ ఫర్దర్గా కూడా మన వాళ్ళు ఇంకా క్వశ్చన్స్ అడిగారు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ షాట్స్, అన్నిటినీ సేవ్ చేశాను. బట్ వాటిలో ఇంపార్టెంట్వి సెలెక్ట్ చేశాను. మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి, లైక్ మీరు ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఈ Q&A రిలేటెడ్గా ఇంకా వీడియోస్ చేయాలనుకుంటున్నారంటే నేను డెఫినెట్లీ వాటిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన ఛానల్లోకి తీసుకొస్తాను. ప్రీవియస్ వీడియో 13 మినిట్సే ఉంది. ఈవెన్ లాస్ట్ వీడియోస్తో పోలిస్తే మీరు టైంని తగ్గిస్తూ వస్తున్నారు. ఎక్కువగా ఉంటే ఎక్కువ మంది చూడట్లేదు, సో తక్కువగా ఉంటే చూస్తారేమో అనుకొని మీరు టైంని తగ్గిస్తున్నానని అనుకుంటున్నారు. ఈ ఛానల్ వ్యూస్ కోసం స్టార్ట్ చేసిన ఛానల్ కాదు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ మీరు గమనిస్తున్నారా, ఇది 13 మినిట్స్ మీకు నేను అప్లోడ్ చేశాను కదా వీడియో, ఆ వీడియో ఒక మెయిన్ ఫుటేజ్ ఇది. సో మీరు గమనించవచ్చు. సో ఆ 13 మినిట్స్ వీడియో రికార్డ్ చేయడానికి నేను ఆల్మోస్ట్ 1 అవర్ 12 మినిట్స్ దగ్గరగా ఎంటైర్ కంటెంట్ని రికార్డ్ చేశాను. అందులో నేను ఇందామని ఎడ్దామని అవుట్ ఆఫ్ ద మనీ రిలేటెడ్గా కూడా కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ నాకు అది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఎడిటింగ్లో చూస్తుంటే ఓకే ఇంతకంటే కూడా బెటర్గా చెప్పాలి, సో ఇదంత బెటర్గా లేదు అని సాటిస్ఫాక్షన్ లేకపోవడం కారణంగా ఎంటైర్ ఆ కంటెంట్ డిలీట్ చేసేసరికి ఫైనల్ అవుట్పుట్ అనేది చిన్నదైపోయింది. ఆల్రెడీ ఒక ఛానల్ ఉండి అందులో పెట్టగలిగి ఇంకొక ఛానల్లోకి తీసుకొచ్చి నేను పెడుతున్నానంటేనే ద బెస్ట్ నేను మీకు అందించాలనే ప్రయత్నం. ఓకే కంటెంట్లోకి మూవ్ అవుదాం, ఎక్కువ ఇంట్రడక్షన్ అయిపోయింది. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన లైక్ టార్గెట్ మీకు గుర్తుంది కదా, కొంతమంది మర్చిపోతున్నారు బట్ స్టిల్ నేను గుర్తు చేస్తుంటాను. ఈ వీడియోస్కి 10,000 లైక్స్ టార్గెట్ని అయితే అనుకుంటున్నాం. సో 10,000 లైక్స్ ఈ వీడియోకి కూడా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలో ఎక్కువ ఎడిటింగ్ చేయడానికి టైం అయితే దొరకలేదు, బికాస్ ఈ IPO వీడియో రిలేటెడ్గానే ఎక్కువ రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సో దాంట్లో టైం ఎక్కువ స్పెండ్ అయిపోయింది. సో మేబీ మీకు ఎడిటింగ్ అంతా లైక్ ప్రీవియస్ వీడియోస్లా ఉండకపోవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్క బిగినర్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. సో మొదటగా ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్ని ప్రాక్టీస్ చేయడానికి ఏదైనా ఫ్రీ వెబ్సైట్ ఉందా మనీ పెట్టకుండా, అసలు మనం అనుకుంటున్న స్ట్రాటజీస్ వర్క్ అవుతున్నాయా లేదా, బై చేస్తున్నాయి సెల్ చేస్తున్నాయి, ప్రాఫిటబుల్గా ఉన్నామా లేదా అని రియల్ టైం బేసిస్లో మార్కెట్తో పాటు చెక్ చేసుకోవడానికి ఏదైనా ఫ్రీ వెబ్సైట్ ఉందా అని నియర్లీ 4 కామెంట్స్ దగ్గరగా వచ్చాయి. దీని రిలేటెడ్గా నేను బిగినర్స్కి సజెస్ట్ చేసే ఒక వెబ్సైట్ ఉంది. అండ్ ఈవెన్ దాంట్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ ప్లేస్ చేయాలనేది కూడా మీకు నేను ఆల్రెడీ మన మెయిన్ ఛానల్లో 7 మంత్స్ బ్యాకే చెప్పాను. దానికోసం మీరు యూట్యూబ్లో OPSTRA డే ట్రేడర్ తెలుగు, సో FNO ట్రేడింగ్ రిలేటెడ్గా ప్రాక్టీస్ చేయడానికి వెబ్సైట్ మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది కాకుండా ఇంకేదైనా బెటర్ వెబ్సైట్స్ ఉంటే ఆ వెబ్సైట్స్ని యూజ్ చేస్తున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారా? సో మన ఫ్రెండ్స్కి కూడా అది యూజ్ అవుతుంది. సో ఆప్షన్ సెల్లర్ ఒక ఆప్షన్ని బయ్యర్కి సెల్ చేస్తాడు కదా, బయ్యర్ స్టార్టింగ్లోనే కట్టే డబ్బులు సెల్లర్కి వస్తుందని మీరు థియరిటికల్గా చెప్తున్నారు కదా, మరి ఆ వచ్చిన డబ్బులతో అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. ఈవెన్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. సో నిఫ్టీ కాల్ నేను 100 ప్రీమియంది సెల్ చేశాను. సో నిఫ్టీ లాట్ సైజ్ అంతా 75 మీన్స్ బయ్యర్ నాకు నేను అమ్మినప్పుడు 7,500 నాకు పే చేశాడు కదా, సో అది నా దగ్గరే ఉంది కదా. ఇప్పుడు నా ట్రేడ్ని నేను స్క్వేర్ ఆఫ్ చేస్తే ఈ 7,500 తీసుకొని నేను మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చా, బికాస్ నాకు బయ్యర్ ఇచ్చిన డబ్బులు ఉంది కదా, దాన్ని తీసుకొని నేను బయటికి వెళ్ళొచ్చా అంటే
ఇక్కడ మీరు సింపుల్ లాజిక్ ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు సెల్లర్, ఇంకొకరు బయ్యర్. మీరు 100 ప్రీమియం ఉన్నది బయ్యర్కి సెల్ చేశారు. మీరు మీ పొజిషన్స్ దగ్గర చెక్ చేశారనుకోండి. సో మీరు ఒక లాట్ సెల్ చేశారు, -75 అని మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మీరు మార్కెట్లోంచి ఇంకా వెళ్ళిపోతారంటున్నారు కదా, ట్రేడ్ని స్క్వైర్ ఆఫ్ చేస్తారంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఈ మైనస్ పొజిషన్ని మీరు న్యూట్రల్ చేయాలి కదా. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? మీరు ఆల్రెడీ సెల్ చేశారు, ఇప్పుడు దాన్ని బై చేయాలి. బై ఎవరి దగ్గర నుంచి చేస్తారు? ఇంకొక సెల్లర్ దగ్గర నుంచి చేస్తారు. ఇంకొక సెల్లర్ దగ్గర నుంచి చేయాలంటే మీరు ఈసారి డబ్బులు కట్టాలి కదా. సో మీరు 100లో సెల్ చేశారు, మీరు అనుకున్న డైరెక్షన్లోనే వెళ్ళి అది ఫాలో అవుతూ 60కో లేకపోతే 50కో వచ్చింది అనుకోండి, సెల్లర్స్ అక్కడ సెల్ చేస్తుంటారు. మీరు అప్పుడు బై చేశారనుకోండి, ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు మీరు అనుకున్న డైరెక్షన్ నుంచి ఆపోజిట్గా వెళ్తూ అది 110, 120, 130కి వెళ్తుంది అనుకోండి, సెల్లర్స్ అక్కడ సెల్ చేస్తుంటారు 130, 140 దగ్గర. సో మీరు సెల్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ పెట్టి సెల్లర్ దగ్గర నుంచి కొనుక్కొనే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. సో బయ్యర్ ఇచ్చిన మనీతో అయితే మనం ఎగ్జిట్ అవ్వడానికి ఉండదు, ఎందుకంటే మీ దగ్గర ఒక పొజిషన్ ఉంది కదా, దాన్ని స్క్వేర్ ఆఫ్ చేయాలి. ఈ క్వశ్చన్ ఏముంది అనుకుంటాం కానీ డెఫినెట్లీ బిగినర్స్కి ఇలాంటిది వస్తూ ఉంటుంది. సో సెల్లర్కి బయ్యర్ డబ్బులు ఇస్తున్నాడు కదా, స్టార్టింగ్లోనే ఇస్తున్నాడు కదా అని. సో సెల్లర్ ఒక పని ఏంటంటే బయ్యర్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని ఏదైతే బయ్యర్కి అమ్మాడో అది తగ్గిపోయేంత వరకు వెయిట్ చేస్తుండడం. 2 పాయింట్స్ తగ్గేంత వరకు వెయిట్ చేస్తారా, 50 పాయింట్స్ తగ్గేంత వరకు వెయిట్ చేస్తారా, లేదా 100 జీరో అయ్యేంత వరకు వెయిట్ చేస్తారా అనేది మీ వ్యూని బట్టి, ఎన్ని రోజులు హోల్డ్ చేయగలరు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. FNO బ్యాన్ అండ్ దాని ఒక ఇంపాక్ట్ ప్రీవియస్గా పొజిషన్ తీసుకున్న వాళ్ళ మీద ఎలా ఉంటుంది, అండ్ FNO బ్యాన్ అయిన స్టాక్స్లో మనం ఎంటర్ అవ్వచ్చా. సో FNO బ్యాన్ అని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు నేను టెలిగ్రామ్లో కూడా పెడుతుంటాను. స్టాక్స్ ఇన్ FNO బ్యాన్ ఫర్ March 5th, 2021. సో March 5th, 2021 బ్యాంక్ ఆఫ్ బరోడా, BHEL, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెయిల్, అలాగే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవి FNO బ్యాన్లో ఉన్నాయి. అంతకుముందు చూస్తే BHEL, సెయిల్ FNO బ్యాన్లో ఉన్నాయి. సో ప్రీవియస్గా అలా చూస్తూ వెళ్ళారనుకోండి, సన్ టీవీ అని ఇతర కంపెనీస్ కూడా మీకు FNO బ్యాన్లో కనిపిస్తూనే ఉంటాయి. సో ఇలా FNO బ్యాన్లో ఉండడం అంటే ఏంటి? సో స్టాక్స్ ఇన్ FNO బ్యాన్, స్టాక్స్ అవుట్ ఆఫ్ FNO బ్యాన్. ఓకే, ఇలా స్టాక్స్ FNO బ్యాన్లోకి వెళ్ళడానికి ఏదైనా లాజిక్ ఉందా? లాజిక్ అయితే ఉంది, బట్ అది కొంత కాంప్లెక్స్గా ఉంటుంది. ఈవెన్ అది మనం తెలుసుకున్నా ఏ స్టాక్స్ FNO బ్యాన్లోకి వెళ్తున్నాయని మనం రియాలిటీ క్యాలిక్యులేట్ చేసి వాటిని ఫైండ్ అవుట్ చేయడం వల్ల కూడా మనకి పెద్దగా యూజ్ ఉండదు. కాబట్టి ఆ కాంప్లెక్స్ ప్రాసెస్ నేను స్కిప్ చేస్తున్నాను. FNO బ్యాన్ స్పేస్ డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేస్తే Q&A సెషన్స్లో నేను ఒక Q&A సెషన్లో మీకు FNO బ్యాన్ ఎలా అవుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, FNO బ్యాన్లోకి ఒక స్టాక్ ఎంటర్ అయింది అనుకుందాం. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIN FNO బ్యాన్ అని చెప్పి నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. సో ద మీనింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ ఆల్రెడీ ట్రేడ్ తీసుకొని ఉంటే, సో ఎగ్జిస్టింగ్గా మీ దగ్గర ఒక ట్రేడ్ ఉంటే మీరు దాన్ని ఎగ్జిట్ అవ్వచ్చు. FNO బ్యాన్లో ఉన్నా సరే బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు, బికాస్ ఆల్రెడీ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు అక్కడే. సో వాళ్ళు ట్రేడ్ చేసుకుంటూ ఉంటారు. బట్ కొత్తగా పొజిషన్ తీసుకోవాలనుకుంటే FNO బ్యాన్లో ఒక స్టాక్ ఉన్నప్పుడు కొత్తగా పొజిషన్ తీసుకోవాలంటే మీరు అది తీసుకోలేరు. ఇదే డిఫరెన్స్. FNO బ్యాన్లోకి వెళ్ళిపోతే ఎగ్జిస్టింగ్గా పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు కూడా స్క్వేర్ ఆఫ్ చేసుకోలేకపోవడం కాదు, ఎగ్జిస్టింగ్గా పొజిషన్స్ ఉన్న వాళ్ళు ఉన్న పొజిషన్ని కావాలంటే స్క్వేర్ ఆఫ్ చేయొచ్చు. కాకపోతే కొత్తగా తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు FNO బ్యాన్లో ఉన్న స్టాక్స్లో ట్రేడింగ్ అయితే చేయలేరనమాట. అండ్ చాలా కొద్ది స్టాక్స్ మాత్రమే రిపీటెడ్గా FNO బ్యాన్లోకి వెళ్తుంటాయి, వస్తూ ఉంటాయి. సో 4th క్వశ్చన్, మనం ట్రేడ్ చేసేటప్పుడు బ్రోకర్స్ మనకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు మనకి లీవరేజ్ ప్రొవైడ్ చేస్తారు. సో లీవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు దానికి ఏదైనా వాళ్ళు ఛార్జెస్ కట్ చేస్తారా? ఎగ్జాంపుల్, 100 రూపీస్కి సంబంధించిన స్టాక్ని మనం కొనాలంటే మనం 20 రూపీస్ పే చేస్తాం, బ్రోకర్ 80 రూపీస్ పే చేస్తాడు. సో కేవలం 20 రూపీస్ మనం పే చేసి 100 రూపీస్ స్టాక్ని బై చేస్తాం. ఒకవేళ స్టాక్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తే ఈ 100 రూపీస్కి కానీ ఒకవేళ 2 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ 2 రూపీస్ ప్రాఫిట్ మనం తీసుకుంటుంటాం. కాకపోతే ఈ 100లో మనది 20 కదా, బ్రోకర్ 80 కట్టాడు కదా, కాబట్టి ఆ వచ్చిన ప్రాఫిట్ కూడా అలా డివైడ్ అవుతుందా, లేకపోతే అలా 80 రూపీస్ మనకి ఇచ్చిన దానికి ఏమైనా ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఏదైనా ఛార్జెస్ కానీ అలా ఉంటాయంటే, బ్రోకర్స్ ఎందుకు బిజినెస్ చేస్తూ ఉంటారు? క్లయింట్స్ యాక్టివ్గా ట్రేడ్ చేస్తుంటే వాళ్ళ బిజినెస్కి మంచిదని. అలా క్లయింట్స్ యాక్టివ్గా ట్రేడ్ చేయాలంటే క్లయింట్స్ దగ్గర తక్కువ డబ్బులు ఉంటే యాక్టివ్గా ఎలా ట్రేడ్ చేస్తారు? కాబట్టి క్లయింట్స్ దగ్గర ఉన్న డబ్బుల కంటే బ్రోకర్స్ ఇంకాస్త ఎక్కువ డబ్బుల్ని ప్రొవైడ్ చేసి మీరు ట్రేడ్ చేయండి, బట్ చేస్తున్న ట్రేడింగ్ రిలేటెడ్గా మాకు బ్రోకరేజ్ కమిషన్ పే చేయండి అని అడుగుతారు. సెబీ తీసుకొస్తున్న రూల్స్ కారణంగా ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందని, ఆర్ఎల్స్ ఎంటర్ ట్రేడింగ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందని. సో ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. సో అసలు ఫస్ట్ సెబీ వాళ్ళు చేస్తున్నది ఏంటి? రీటైలర్స్ చేస్తున్న ట్రేడింగ్ని రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీన్స్ ఇప్పుడు అనుకుందాం, నా దగ్గర ఒక 10,000 రూపీస్ ఉంది, ఇప్పటి వరకు నేను ఒక 100 స్టాక్స్ ఏదో ఒక కంపెనీకి సంబంధించి సర్టెన్ ప్రైస్ ఉన్న కంపెనీకి సంబంధించి నేను 100 స్టాక్స్ ట్రేడ్ చేస్తుంటే సెబీ వాళ్ళు తీసుకొస్తున్న రూల్స్ కారణంగా
సెప్టెంబర్ 1, 2021 నుంచి సెబీ వాళ్ళు తన దగ్గర 10,000 ఉంటే అన్ని స్టాక్స్ తనకి ఇవ్వద్దు, కేవలం 10 స్టాక్స్ ఇవ్వండి, బికాస్ తన దగ్గర ఉన్న డబ్బుల ప్రకారం తను 10 స్టాక్స్లో మాత్రమే ట్రేడ్ చేయాలని రూల్ తీసుకొస్తున్నారు. సో ఎంటైర్ కాన్సెప్ట్ని సింపుల్గా చూస్తే దీనివల్ల ఒకటి, రీటైలర్స్ ఒక ట్రేడింగ్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది, కంపల్సరీగా వాల్యూమ్స్ అనేటివి డౌన్ అవుతాయి, రీటైల్ ట్రేడింగ్ అనేది ఇంపాక్ట్ అయితే అవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఉన్నదానికంటే ఎక్కువ లీవరేజ్ తీసుకొని అలా ట్రేడ్ చేయడం కారణంగానే రీటైలర్స్ ఎక్కువగా నష్టపోతున్నారు. ఇప్పుడు ఇలా సెబీ రూల్ తీసుకురావడం కారణంగా క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి నష్టపోయే శాతం కూడా తగ్గుతుంది. తద్వారా రీటైలర్స్ ఎక్కువ కాలం స్టాక్ మార్కెట్లో సస్టైన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని సెబీ లాంటి చర్యలు తీసుకున్నారని కొంతమంది స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఇంకొంతమంది చెప్తున్నది, ప్రెసెంట్ రీటైలర్స్ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మార్కెట్లో హై క్వాంటిటీస్ చేస్తున్నారు కాబట్టి బిగ్ ప్లేయర్స్ ఎక్కువ డబ్బులు ఉండే వాళ్ళు మార్కెట్ని ఎక్కువగా మూవ్ చేయలేకపోతున్నారు. బట్ ఇన్ కమింగ్ డేస్ రీటైలర్స్ ఒక యాక్టివిటీ తగ్గిపోతే, రీటైలర్స్ ఒక ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేటివి తగ్గిపోతే, బిగ్ ప్లేయర్స్ ఎవరి దగ్గర అయితే కొన్ని క్రోర్స్ ఆఫ్ మనీ ఉంటుందో వాళ్ళు మార్కెట్ని ఈజీగా మూవ్ చేయగలరు. బికాస్ వాళ్ళు బై చేస్తే మార్కెట్ పైకి వెళ్తూ ఉంటుంది, సెల్ చేస్తే మార్కెట్ కిందకి వెళ్తూ ఉంటుంది. స్పెషల్లీ ట్రేడింగ్ యాక్టివిటీని వాళ్ళు కంట్రోల్ చేయగలరని కూడా స్పెక్యులేషన్ రన్ అవుతుంది. సో పాసిబిలిటీస్ అయితే ఇవి. బట్ ఏది జరుగుతుంది, మార్కెట్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలాంటి వోలటాలిటీ ఉంటుంది, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మన సెప్టెంబర్ 1, 2021 నుంచి మనకి క్లారిటీ అయితే వస్తుంది. ట్రేడింగ్ మీద ఇంపాక్ట్ పడుతుందా? పడుతుంది. ఎందుకు ఇంపాక్ట్ పడుతుంది? ఉన్న డబ్బుల కంటే ఇప్పుడు చేస్తున్న ట్రేడింగ్ రిలేటెడ్గా మాట్లాడితే ఫ్యూచర్లో ఇంకాస్త ఎక్కువ డబ్బులు ఉంటేనే ప్రెజెంట్ చేస్తున్న క్వాంటిటీ మనం చేయగలం. F&O ట్రేడింగ్ రిస్ట్రిక్షన్స్ మీన్స్ మనం ఒక బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ ఆప్షన్ అయినా కొనొచ్చా, లేదంటే కొన్ని ఆప్షన్స్ని కొనకూడదు, కొన్ని ఆప్షన్స్ని కొనాలని రిస్ట్రిక్షన్స్ ఉంటాయంటే కొంతమంది బ్రోకర్స్ ఈ ఆప్షన్ని కొనకూడదు అని రిస్ట్రిక్షన్స్ ఉంచుతారనమాట. లైక్ అనుకుందాం 15,000 దగ్గర నిఫ్టీ ఉందనుకుంటే మీరు 16,500 కాల్ ఆప్షనో లేకపోతే 13,200 పుట్ ఆప్షనో కొనడానికి మీ బ్రోకర్ అలో చేయరు. సో వాళ్ళు ఎందుకు అలో చేయట్లేదని వాళ్ళు చెప్తున్నారంటే ఇలా దూరంగా వెళ్ళి ఒక ఆప్షన్ని కొని చాలా తక్కువ ప్రీమియం ఉండేది బయర్స్ కొని నష్టపోతున్నారు. సో దాని కారణంగా మేము వాళ్ళని అలో చేయట్లేదు. సో తక్కువ ప్రైస్ ఉండేటివి కొంటే ఎలాగో జీరో అయిపోతాయి కాబట్టి వాళ్ళ నష్టాల నుంచి కాపాడడానికి అలా చేస్తున్నామని చెప్తున్నారు. కాకపోతే హెడ్జింగ్ చేయడం కోసం, ట్రేడింగ్ రిలేటెడ్గా చేస్తున్న దాన్ని తగ్గించుకోవడం కోసం దూరంగా వెళ్ళి ఆప్షన్స్ని బై చేస్తూ ఉంటారనమాట. ఆప్షన్ స్ట్రాటజీస్ని వర్కౌట్ చేసిన వాళ్ళు కూడా ఇది చేస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. సో మేము ప్రీవియస్గా మా ట్రేడింగ్ అకౌంట్లో చేసిన ట్రేడ్ని మీకు చూపిస్తున్నప్పుడు మేము ఇలా దూరంగా ఉన్న ఆప్షన్స్ని కూడా జెరోదాలో బై చేసాం. సో మేము బై చేస్తుంటే అలౌ చేయట్లేదు, మీరు బై చేస్తుంటే ఎలా అలౌ చేశారు అని అడిగారు. సింపుల్ లాజిక్, మీరు వాటికంటే ముందున్న ఏదో ఒక ఆప్షన్ని సెల్ చేసి దెన్ వాటిని బై చేయడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని అలౌ చేస్తారనమాట. ముందు సెల్ చేయాలి, దాని తర్వాతే బై దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు మిమ్మల్ని సిస్టమ్ అలౌ చేస్తుంది. కాకపోతే మీరు ముందు బై చేసి తర్వాత సెల్ చేయడానికి వచ్చారనుకోండి, మిమ్మల్ని సిస్టమ్ అలౌ చేయదు. సో లాజిక్ అయితే ఇది. రిస్ట్రిక్షన్స్ ఉంటాయంటే ఉంటాయి డెఫినెట్లీ. బట్ అందరూ బ్రోకర్స్ ఈ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతారా? కాదు. ప్రెసెంట్ జెరోదా వాళ్ళు ఫాలో అవుతున్నట్లున్నారు. అప్స్టాక్ కానీ నాకు తెలిసిన మోస్ట్ ఆఫ్ ద ఇతర బ్రోకింగ్ అకౌంట్స్ ఏవి కూడా అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం ఫాలో అవ్వట్లేదు. బట్ ఇఫ్ మీరు ఓపెన్ చేసిన అకౌంట్లో అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటే ఇంకొక బ్రోకర్కి షిఫ్ట్ అవ్వండి, మీకు నచ్చిన బ్రోకర్కి షిఫ్ట్ అవ్వండి. అండ్ జస్ట్ ఫర్ ఏ రిమైండర్, మీరు ఎప్పుడు న్యూ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నా ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి కాకుండా మన రిఫరల్ లింక్స్ ఉంటాయా, వాటిని క్లిక్ చేసి ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. ఇది నేను యాక్చువల్గా ప్రీవియస్గా కూడా మన వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. 1, 2, 3 and 4 వీడియోస్ వచ్చాయా ప్రీవియస్గా మన ఛానల్లో F&O రిలేటెడ్గా. వాటిలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ అగైన్ ఈ క్వశ్చన్ వస్తుంది. మేబీ నేను అక్కడ ఎక్స్పైరీ కేస్ గురించి ఎక్కువగా మాట్లాడాను. సో బిగినర్స్కి ఇలా ఉండిపోయి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం క్లారిటీగా దాని రిలేటెడ్గా మాట్లాడుకుందాం. సో 36,000 కాల్ మీరు బై చేశారనుకుందాం. దాని రిలేటెడ్గా మీరు ఒక 100 ప్రీమియం పే చేశారు. సో బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా కదా. సో బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ ఎంత? 25. సో 2,500 రూపీస్ మీరు పే చేశారు. సో మార్కెట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో 35,400 దగ్గర ఉంది అనుకుందాం. మీన్స్ బ్యాంక్ నిఫ్టీ 35,400 దగ్గర ఉంది. 36 కాల్ ఆప్షన్ మీరు 100 ప్రీమియం పెట్టారు. మీన్స్ 2,500 రూపీస్ దాంట్లో డబ్బులు పెట్టి ఆప్షన్ని బై చేశారు. సో ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు చెప్తున్నారు కదా 36,100 కంటే అబోవ్ వెళ్తేనే మీరు ప్రాఫిటబుల్గా ఉంటారని. బికాస్ 36,000 కాల్ ఆప్షన్ మీరు కొన్నారు, దానికి ఎంత పే చేశారు? 100 పే చేశారు. సో ఇన్ రియాలిటీ చూస్తే 36,100 కంటే అబోవ్ వెళ్ళి క్లోజ్ అయితే మీరు ప్రాఫిటబుల్గా ఉన్నట్టు. ఎక్స్పైరీలో, ఇక్కడ వర్డ్ ఉందా? ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ టైంకి స్పాట్ 36,100 కంటే అబోవ్ మూవ్ అయితే మీరు ప్రాఫిటబుల్గా ఉంటున్నట్టు. బట్ అలా కాకుండా మీరు బై చేసింది ఏ పాయింట్ ఆఫ్ టైంలో? 35,400 దగ్గర ఉన్నప్పుడు. సో మీరు బై చేసిన తర్వాత, సో మీరు బై చేశారు అనుకుందాం మార్నింగ్ 11 AM బై చేశారు. అక్కడి నుంచి ఒక 2 or 3 hours తర్వాత బ్యాంక్ నిఫ్టీ 35,400 నుంచి 35,560 వరకు మూవ్ అయింది అనుకుందాం. సో ఆల్మోస్ట్ ఒక 160 పాయింట్స్ మూవ్ అయితే మీ ప్రీమియం 100లో ఉంది కదా, అది కూడా మూవ్ అవుతుంది. లైక్ 120, 125 ఇలా మూవ్ అవుతుంది అనమాట.
సో మీరు ఏ ఆప్షన్ అయితే కొన్నారో, లైక్ మీరు కాల్ కొన్నా పుట్ కొన్నా మీ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అయితే ఇంట్రాడేలో కానీ కమింగ్ డేస్లో కానీ మీ ఆప్షన్ కూడా మూవ్ అవుతుంది. కాకపోతే కండిషన్ ఎలా చేంజ్ అవుతుందంటే ఎక్స్పైరీ దగ్గరకు వచ్చే కొద్దీ మీరు కొన్న ఆప్షన్కి స్పాట్ ఎంత దూరంలో ఉంటుంది. స్పాట్ అంటే నాకు తెలిసి ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి ఐడియా ఉండాలి. సో స్పాట్ అంటే అండర్లయింగ్ అసెట్ అనమాట. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా మీరు కాల్ కొన్నారు. సో ఆ స్పాట్ ఎలా మారుతుంది, మీరు కొన్న ఆప్షన్ దగ్గరికి మూవ్ అవుతుందా, మీరు కొన్న ఆప్షన్ నుంచి దూరంగా మూవ్ అవుతుందా అనే దాన్ని బట్టి మీ ఆప్షన్ ప్రీమియం పెరగాల తగ్గాల అనేది ఆధారపడి ఉంటుంది. బట్ ఇన్ కంక్లూజన్, మీరు కొన్న స్ట్రైక్ ప్రైస్ రిలేటెడ్గా 36,000 కాల్ మీరు కొంటే 36,000 అబోవ్ ఆర్ 3600 కంటే అబోవ్ వచ్చినప్పుడే కాదు, ముందుగా కూడా మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. సో ఫస్ట్ ఎక్స్పైరీ గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత రోల్ ఓవర్ అంటే ఏంటో చెప్తాను. ఎక్స్పైరీ అంటే మీరు కొన్న కాంట్రాక్ట్ ఒక క్లోజింగ్ అనమాట. సో క్లోజ్ చేస్తున్నారు, సెటిల్ చేస్తున్నారు. సో సెటిల్ ఎవరి మధ్యలో చేస్తారు, బయ్యర్ అలాగే సెల్లర్ మధ్యలో చేస్తారు. సో సెటిల్మెంట్ ఎలా ఉంటుందనేది ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం డీటెయిల్గా. బట్ ఇక్కడ ఎక్స్పైరీ గురించి మాట్లాడుకుందాం. సో ఎక్స్పైరీ, సో స్టాక్స్కి ఎలా ఉంటుందంటే ప్రతి మంత్, ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే అనేది ఎక్స్పైరీ అనమాట. సో స్టాక్స్కి సంబంధించిన F&Oకి, ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్కి. సో స్టాక్స్కి సంబంధించిన ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్ ఒక ఎక్స్పైరీ మంత్ ఎండ్లో అవుతుంది. కాకపోతే ఇండెక్స్ దగ్గరకు వచ్చారనుకోండి, ఇండెక్స్లో కూడా ఫ్యూచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. లైక్ నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి ఫ్యూచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. ఫ్యూచర్స్ ఒక ఎక్స్పైరీ మంత్ ఎండే. సో ఫ్యూచర్స్ వీక్లీకి ఉండవు, ఫ్యూచర్స్ మంత్ ఎండ్కే ఉంటాయి. బట్ ఆప్షన్స్ వీక్లీ ఉంటాయి. సో మంత్లీ కాంట్రాక్ట్స్కి ఎక్కువ డేస్ ఉంటాయి కాబట్టి వాటి ప్రైజులు కూడా ఎక్కువగా ఉంటాయి. వీక్లీ కాంట్రాక్ట్స్కి తక్కువ డేస్ ఉంటుంది కదా, ఒక వీక్లో ఎండ్ అయిపోతాయి కదా, వాటి ప్రైజెస్ తక్కువగా ఉంటాయి. సో ప్రతిదీ కూడా థర్స్డే రోజే జరుగుతుందన్నమాట. ఒకవేళ థర్స్డే హాలిడే ఉంటే ఆ హాలిడేకి ముందు ఏ వర్కింగ్ డే ఉంటుందో ఆ వర్కింగ్ డే రోజు ఎక్స్పైరీ జరుగుతుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10th మార్చ్లో ఉన్నారనుకోండి, ఆ పాయింట్ ఆఫ్ టైంలో టాటా మోటార్స్ పెరుగుతుందని మీరు అనుకుంటున్నారు. సో టాటా మోటార్స్కి సంబంధించిన ఫ్యూచర్స్ని మీరు బై చేయాలనుకుంటున్నారు. మీరు నియర్ మంత్ కాంట్రాక్ట్, మీన్స్ మీరు ఏ మంత్లో ఉన్నారో ఆ మంత్ కాంట్రాక్ట్ని బై చేస్తున్నారు అనుకుంటే, ఆ కాంట్రాక్ట్ ఒక ఎక్స్పైరీ March 25th అయిపోతుంది అనమాట. కాకపోతే మీ పాజిటివ్ వ్యూ కేవలం మార్చ్కే కాదు, ఏప్రిల్, మే ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటున్నారు. టాటా మోటార్స్లో ఆ పొజిషన్ని హోల్డ్ చేస్తూ వెళ్ళాలనుకుంటున్నారంటే మార్చ్ ఎక్స్పైరీ కంటే ముందే ఎగ్జిస్టింగ్గా ఉన్న పొజిషన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ని మీరు బై చేయడాన్ని రోల్ ఓవర్ అంటారు. సో బై చేయడాన్నైనా సెల్ చేయడాన్నైనా రోల్ ఓవర్ అంటారు. మీన్స్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మీ పొజిషన్ని మారుస్తున్నారు. ప్రెజెంట్ ఎక్స్పైర్ అయిపోతున్న కాంట్రాక్ట్ నుంచి ఇంకొక మంత్ ఆర్ 4 మంత్లో ఉన్న కాంట్రాక్ట్స్లోకి మీ పొజిషన్ని షిఫ్ట్ చేయడాన్ని రోల్ ఓవర్ అంటారు. ఆప్షన్ ప్రీమియం అంటే ఏంటి, ఆప్షన్ ప్రీమియంని ఎవరు డిసైడ్ చేస్తారు, అండ్ ఆప్షన్ ప్రీమియం పెరగడానికి తగ్గడానికి రీజన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో మీకు ఆప్షన్ అమ్ముతున్న సెల్లర్ డిసైడ్ చేస్తున్నాడా, లేకపోతే కొంటున్న బయ్యర్ డిసైడ్ చేస్తున్నాడా, లేకపోతే మార్కెట్లో ఉన్న ఏదైనా ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తున్నాయా అంటే అందరూ కలిపే దీన్ని డిసైడ్ చేస్తున్నారు. ఏ ఆప్షన్ ప్రీమియం గురించి మీరు మాట్లాడుకుంటున్నా దాని గురించి మొదటగా మీరు తెలుసుకోవాల్సింది టైం. దీని ఆప్షన్ గ్రీక్స్లో థీటా అంటారు. మీరు కొంటున్న ఆప్షన్కి ఎన్ని రోజులు ఎక్స్పైరీ ఇంకా ఉంది. సో ఆ డేస్ పెరిగే కొద్దీ, మీరు కొంటున్న కాంట్రాక్ట్కి ఆ ఎక్స్పైరీ డేస్ పెరిగే కొద్దీ ఆప్షన్ ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. వీక్లీతో పోలిస్తే మంత్లీ ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి. బికాస్ మంత్లీ ఆప్షన్స్లో నెంబర్ ఆఫ్ డేస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి, వీక్లీలో నెంబర్ ఆఫ్ డేస్ అనేటివి తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఏ మంత్లో అయితే కాంట్రాక్ట్ని చూస్తున్నారో ఆ మంత్లో ఉన్న కాంట్రాక్ట్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ మంత్ ఆప్షన్ ప్రీమియమ్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు, ఇంకా మీ ఎక్స్పైరీకి చాలా టైం ఉంటున్నట్టు కాబట్టి నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతుంది కాబట్టి మీరు కొంటున్న ఆప్షన్ ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ స్టేబుల్గా ఉందనుకోండి, ఆ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి ఆప్షన్ ప్రీమియంని. మీన్స్ ప్రెజెంట్ స్పాట్ ప్రైస్ నుంచి మీరు తీసుకుంటున్న స్ట్రైక్ ప్రైస్, సో కాల్ కానీ పుట్ కానీ ఎంత దూరంలో ఉంది, మీరు ఏ స్టాక్ రిలేటెడ్గా ఆప్షన్ కొంటున్నారో ఆ స్టాక్ ఎంత వోల్టైల్గా మూవ్ అవుతుంది. ఐటీసీని తీసుకోండి, రఫ్గా 1% 2% కొంత స్టడీగా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. కాకపోతే మీరు టాటా మోటార్స్ని తీసుకుంటే ఒకేసారి 5%, 6%, 10%, 15% ఇలా మూవ్ అయిపోతుంటే మరి ఆ ఆప్షన్స్ని సెల్ చేసిన వాళ్ళ పరిస్థితి, మీన్స్ ఇక్కడికంటే పైకి వెళ్ళదు అని కాల్స్ని సెల్ చేసిన వాళ్ళు, ఇక్కడికంటే కిందకి వెళ్ళదని పుట్స్ని సెల్ చేసిన వాళ్ళు రిస్క్ ఎక్కువగా ఉన్నట్టే కదా. సో ఎవరైతే రిస్క్ ఎక్కువగా తీసుకుంటుంటారో ఆప్షన్ సెల్లర్స్, వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కాదు డిమాండ్ చేస్తున్నది, వోలటైలిటీ ఏ స్టాక్స్కి అయితే ఎక్కువగా ఉంటుందో ఆ స్టాక్స్ రిలేటెడ్గా ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయన్నమాట. సో డిఫరెన్స్ ఎంత ఉందనేది ఒక పాయింట్ అయితే, వోలటైలిటీ ఎలా ఉందనేది కూడా ఇంకొక పాయింట్. థర్డ్ కండిషన్ ఎప్పుడు వస్తుందంటే మార్కెట్ సడన్గా మూవ్ అయింది అనుకోండి, అనుకుందాం ఐటీసీఏ సడన్గా మూవ్ అయింది అనుకోండి, ఒక 4 to 5% దగ్గరగా మూవ్ అయిపోతే వెంటనే బయ్యర్స్ ఏం చేస్తారు, ఇక్కడి నుంచి ఇంకా పెరిగిపోతుందని ఒక యుఫోరియాతో ఏ ప్రైస్కి సెల్లర్ అమ్ముతుంటే ఆ ప్రైస్కి కొనేద్దామని ప్రయత్నిస్తారు. సో అప్పుడు బయ్యర్స్ దగ్గర నుంచి రష్ కనిపించడంతో
సెల్లర్స్ అనుకుందాం 4లో ట్రేడ్ అవుతున్న ప్రీమియంని 4.55 పెట్టినా సరే బయర్స్ కొనేస్తూ వెళ్తారనమాట. సో 6కి 6.5 7కి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆప్షన్ ప్రైస్ స్టాక్ పెరిగిపోతూ ఉంటే. కాకపోతే స్టాక్ ఎప్పుడైతే స్టేబుల్ అయిపోతుందో బయ్యర్స్ దగ్గర నుంచి యుఫోరియా తగ్గిపోతుంది. బయ్యర్స్ దగ్గర నుంచి ఎప్పుడైతే యుఫోరియా తగ్గిపోతుందో సెల్లర్స్ కూడా వాళ్ళు పెంచిన ప్రైజెస్ని కిందకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనమాట. బికాస్ వాళ్ళు ఎంత తగ్గించి పెడుతున్నా బయ్యర్ రావట్లేదంటే మీరు అనుకుందాం మీరు 5 పెట్టారు, బయ్యర్ రాలేదు, బై చేయట్లేదు. సో మీదే అవ్వట్లేదంటే నాది ఎప్పుడు అవుతుంది, నేను ఎప్పుడు సెల్ చేయాలని నేను 4.8 పెడతాను. నేను 4.8 పెట్టాను కదా అని మీరు 4.5 పెడతారు. అలా మీరు తగ్గుతూ ఉంటారు, నేను తగ్గుతూ ఉంటాను. ఇక్కడ మన ఇద్దరమే. కాకపోతే మార్కెట్లో బోల్డ్ మంది ఉంటారు కదా. సో అలా బయ్యర్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఒకవేళ యుఫోరియాతోనే ఆ ఆప్షన్ ప్రైస్ పెరుగుంటే సెల్లర్స్ కూడా స్లోగా డౌన్ అవుతారనమాట. సో ఈ లాజిక్ని ఎప్పుడు గుర్తుంచుకోండి. ఇది ఇక్కడ నేను మీకు సింపుల్గా చెప్పాను, బట్ ఆప్షన్ గ్రీక్స్లో థీటా, గామా, డెల్టా, వీగా, రో మాట్లాడుకుంటామా, అక్కడ వోలటైలిటీ అండ్ ఈ టైం వాల్యూ అండ్ ఈ డెల్టా వాల్యూ వీటన్నిటి గురించి కూడా అక్కడ మాట్లాడుకుంటాం కాబట్టి ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఇన్ బ్రీఫ్గా ఈ ఫ్యాక్టర్స్ వల్లే ఆప్షన్ ప్రీమియమ్స్ మారుతూ ఉంటాయన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. లైక్ ఒక స్టాక్కు సంబంధించిన ఫ్యూచర్ 1 or 2లో ట్రేడ్ అవుతుంది, స్టాక్ ఏమో 100లో ట్రేడ్ అవుతుంది. వీటి రెండింటి మధ్యలో 2 points గ్యాప్ ఉంది కదా. సో మీరు చూస్తున్నది March 10th అనుకుందాం. సో అదే డిఫరెన్స్ March 25th మీన్స్ మంత్ ఎండ్ కాంట్రాక్ట్ వరకు కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అవ్వదు. ఎందుకంటే ఒక ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉండాలనే దాని రిలేటెడ్గా ఒక ఫార్ములా ఉంది. మీ ఫ్యూచర్ ప్రైస్ అనేది నెంబర్ ఆఫ్ డేస్ టు ఎక్స్పైరీ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ డేస్ టు ఎక్స్పైరీ, ఇంకా ఎక్స్పైరీకి ఎన్ని రోజులు ఉందనే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ ప్రైస్కి స్టాక్ ప్రైస్కి ఉన్న డిఫరెన్స్ కూడా మారుతూ వస్తుందన్నమాట. సో నెంబర్ ఆఫ్ డేస్ పెరిగే కొద్దీ వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోయే కొద్దీ వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ తక్కువగా ఉంటుంది. బట్ ఏది ఎలా ఉన్నా ఆన్ ఎక్స్పైరీ స్టాక్ అలాగే ఫ్యూచర్ ప్రైస్ మ్యాచ్ అవ్వాల్సిందే. సో స్టాక్ ప్రైస్ 101లో ట్రేడ్ అవుతుంటే ఫ్యూచర్ ప్రైస్ కూడా 101లో ట్రేడ్ అవ్వాల్సిందే. అండ్ ఇదే ఫ్యూచర్ అలాగే స్టాక్ ప్రైస్కి ఉన్న డిఫరెన్స్ని బట్టి ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది. స్టాక్ ప్రైస్ ఒక పాయింట్ పెరుగుతూ ఉంటే ఫ్యూచర్ ప్రైస్ కూడా ఒక పాయింట్ పెరుగుతుందా? సో మీన్స్ మారుతున్న ఒక్కొక్క పాయింట్కి ఫ్యూచర్ ప్రైస్ కూడా ఒక్కొక్క పాయింట్ మూవ్ అవుతుందంటే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఒక సెంటిమెంట్ ఆధారంగా కూడా స్టాక్ ర్యాలీ అవుతుంటే ఫ్యూచర్ ర్యాలీ అవుతున్న పర్సంటేజ్ అనేది కూడా మారుతుంటుంది. కాబట్టి కొన్నిసార్లు మీరు గమనిస్తే స్టాక్ 5% మారుంటే ఫ్యూచర్ లెస్ దాన్ 5% అయినా మారుంటుంది ఆర్ గ్రేటర్ దాన్ 5% అయినా మారుంటుంది. ఈవెన్ నిఫ్టీని కూడా మీరు గమనిస్తే నిఫ్టీ 100 points పెరిగుంటే నిఫ్టీ ఫ్యూచర్ మేబీ 85 points పెరుగుండొచ్చు, లేదంటే 120 points కూడా పెరుగుండొచ్చు. సో 85 points ఎందుకు పెరుగుంటుంది? బికాస్ అంతకుముందు ట్రేడింగ్ సెషన్స్లో మార్కెట్ ఇలా ర్యాలీ అయిపోతున్నప్పుడు ఉన్నదానికంటే ఫ్యూచర్ ఎక్కువగా ర్యాలీ అయిపోయి ఉండొచ్చు. కాబట్టి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ ఇలా ర్యాలీ అయినా ప్రీవియస్గా ఇంకా ఎక్స్ట్రాగా ర్యాలీ అయిపోయింది కదా, దాన్ని అడ్జస్ట్ చేయడం కోసం ఈసారి కొంత తక్కువగా కూడా ర్యాలీ అవుతూ ఉండొచ్చు. అండ్ ఈ 120 points ఎందుకు పెరిగి ఉండొచ్చు? మేబీ ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతుందనే ఎక్స్పెక్టేషన్స్తో యుఫోరియాతో కూడా అయ్యుండొచ్చు. బట్ మోస్ట్ పాసిబుల్ ఎలా ఉంటుందంటే అంతకుముందు ట్రేడింగ్ సెషన్స్లో మార్కెట్ రిలేటెడ్గా నెగిటివ్ వ్యూతో సెల్లర్స్ యాక్టివ్గా ఉండింటారు, బయర్స్ ఎక్కువ పార్టిసిపేషన్ చేయకపోవడం కారణంగా ఉన్న ప్రైస్ కంటే డిస్కౌంట్లో సెల్ చేస్తేనే బయర్స్ బై చేస్తూ వచ్చుంటారు. కాకపోతే మార్కెట్ సడన్గా యూటర్న్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది అనుకోండి, టాప్ సైడ్ ర్యాలీ అయిపోతుంది అనుకోండి, ఇప్పుడు బయర్స్ యాక్టివ్ అవుతారు. సెల్లర్స్ బయర్స్ యాక్టివిటీని చూసి ఇంకా యూఫోరియా ఉంది బయర్స్ దగ్గర అని ఉండాల్సిన ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ పెట్టి సెల్ చేయడానికి, ఫ్యూచర్స్ని సెల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి డిపెండింగ్ అపాన్ మార్కెట్ సెంటిమెంట్ ఫ్యూచర్ ప్రైజెస్ కూడా వేరీ అవుతూ ఉంటాయి. బట్ రఫ్ ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. లైక్ ఒక స్టాక్ 1% పెరిగితే మీరు కొన్న ఫ్యూచర్ కూడా 0.8 నుంచి 1.2% ఇన్ బిట్వీన్ పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది డిపెండ్స్ ఆ 1% ఎలా పెరిగింది, వొలటైలిటీ ఎలా ఉంది అండ్ మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంది. ఈ రెండు కూడా స్టాక్ మూవ్ అవుతుంటే ఫ్యూచర్ ఎంత మూవ్ అవ్వాలనే దాన్ని అయితే డిసైడ్ చేస్తాయి. నేను ఇప్పుడు ఒక ఆప్షన్ కొన్నాను ఆర్ ఒక ఫ్యూచర్ని కొన్నాను, ఎక్స్పైరీ వరకు కాకుండా ముందుగానే నేను ఎగ్జిట్ అవ్వాలనుకుంటే కూడా నా దగ్గర స్టాక్స్ కంపల్సరీగా ఉండాలని అడుగుతున్నారు. ఎక్స్పైరీ కంటే ముందు మీ కాంట్రాక్ట్ నుంచి మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మీరు క్యాష్లో దాన్ని సెటిల్ చేస్తే సరిపోతుంది. మీకు వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ని మీరు క్యాష్లో సెటిల్ చేస్తే సరిపోతుంది. మీరు ఎక్స్పైరీ డే వరకు ఉండి ఎండ్ వరకు వెయిట్ చేస్తుంటే దెన్ ఆ సెటిల్మెంట్ అనేది స్టాక్స్ రిలేటెడ్గా ఫిజికల్గా జరుగుతుంది. సో మీరు కాల్ ఆర్ పుట్ని బై చేశారా సెల్ చేశారా అనే దాని రిలేటెడ్గా స్టాక్స్ సెటిల్ అవుతాయి అనమాట. కాబట్టి మీ బ్రోకర్ మిమ్మల్ని ఎక్స్పైరీ వరకు ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్ని హోల్డ్ చేసేందుకు మిమ్మల్ని అలో చేయరు. దానికంటే 2 or 5 days ముందే మీ కాంట్రాక్ట్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. కామెంట్ సెక్షన్లో చూస్తుంటే కోర్స్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయండి, దీన్ని మనం త్వరగా కంప్లీట్ చేసేద్దాం, చాలా స్పీడ్గా నేర్చుకోవాలనుకుంటున్న ఇంట్రెస్ట్ కూడా నాకు మీ దగ్గర నుంచి కనిపిస్తుంది. బట్ నార్మల్గా ఇది కాన్సెప్ట్ అంతే అయిపోయింది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంతే, మీరు ఇంకెక్కడితో మీరు ట్రేడ్ చేసేయచ్చు అని కాకుండా సో స్లోగానే వెళ్దాం, బట్ రైట్ వేలో వెళ్దాం. సో రాంగ్ వేలో ఎంత ఫాస్ట్గా వెళ్ళినా మనకు అడ్వాంటేజ్ ఉండదు. స్ట్రాటజీస్ ఇవి ఇంతే, FNO ఇంకేం లేదు అనుకోవడం కంటే
స్లోగా కాన్సెప్ట్స్ని చెప్తూ మీకు వస్తున్న డౌట్స్ని క్లియర్ చేస్తూ అడిషనల్గా మాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని కూడా నేను మీతో షేర్ చేస్తూ ఒక ఇంటరాక్టివ్ వేలో మనం ఈ సిరీస్ని కంప్లీట్ చేద్దాం. ఈ సిరీస్ అనే కాదు, నెక్స్ట్ వచ్చే ఈక్విటీ సిరీస్ కూడా, అది ఇంకా చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నా, స్టాక్లో ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నా, అసలు ఎందుకు ఆ ట్రేడ్ తీసుకోవాలి, ఎందుకు ఎంటర్ అవ్వాలి, అసలు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, మన స్టాప్ లాస్ని ఏ రకంగా అడ్జస్ట్ చేయాలి, ఇవంతా కూడా ఈక్విటీలో నేను నేర్చుకుంటాను అనమాట. సో ఎఫ్ఎన్ఓలో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి కాబట్టి ఈక్విటీ సిరీస్ రిలేటెడ్గా కూడా ద బెస్ట్ నాలెడ్జ్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఐ హోప్ ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. సో యూస్ఫుల్గా ఉంటే వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉండడానికి ప్రయత్నించండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వీడియోలో స్టార్టింగ్లోనే చెప్పాను, అట్ ఎనీ పాయింట్ మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటుంటే ఛానల్ లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఛానల్కి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.